అధ్యక్ష పరిగి నియోజకవర్గంలో కుల్కచర్ల మండలం అనేది పెద్ద ఎత్తున ఒక 70,000 జనాభాతో కూడుకున్నటువంటి నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి, ఇటుక బట్లు ఉన్నాయి, పెట్రోల్ బంక్స్, గోడౌన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అధ్యక్ష. అయితే చాలా బాధాకరమైన అంశం ఏంటంటే అధ్యక్ష, నేను సజీవంగా నర్సయ్య గౌడ్ అనే ఒక రైతు పిడుగుబడి అతను పంటను రక్షించడానికి మా దగ్గర అడవి పందులు ఉంటాయి అధ్యక్ష పెద్ద ఎత్తున. అయితే అడవి పందులు వచ్చి ఆ చేన్లను ఖరాబ్ చేస్తాయని చెప్పి అతను రాత్రిపూట అక్కడే ఒక చెట్టు కింద ఒక గుడిసె వేసుకొని దాంట్లోనే ఉండి పంటను కాపాడుకునేవాడు అధ్యక్ష. మా దగ్గర ఆ రోజు రాత్రి ఉరుములతో కూడినటువంటి వర్షం పడి పిడుగు ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు కూడా అంటుపెట్టుకపోయి గుడిసె కూడా అంటుపెట్టుకపోయి అతి సజీవ దానమైంది అధ్యక్ష. నేను ఆ రోజు పరిగణ ఉన్నాను. నేను వెళ్ళి కూడా అక్కడ చేసే పరిస్థితి లేకుండా అతను సజీవ దానమైంది అధ్యక్ష. నేను నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చినాను, అక్కడ ఒక ఫైర్ స్టేషన్ పెట్టాలి కుల్కచర్లలో అని. దానికి తను కూడా అనుకూలంగా చెప్పినారు. నేను కూడా మినిస్టర్ గారు కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అతను కూడా అధ్యక్ష, అతని పేరు గుండుమల్ల చందు అధ్యక్ష. అతను కూడా కుల్కచర్ల లోపల ఒక బట్టల దుకాణం, మీకు తెలుసా అధ్యక్ష, భీమరెడ్డి గారని DCMS వైస్ చైర్మన్ ఉండే, ఆయన పేదవాడు అని చెప్పి అతను చాలా తక్కువ అద్దెకు షాప్ ఇచ్చి బట్టల దుకాణం పెట్టించింది అధ్యక్ష. ఆ బట్టల దుకాణం కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయి అర్ధరాత్రి మొత్తం కాలిపోయింది అధ్యక్ష. తెల్లారు లేవగానే ఏడుపులు అధ్యక్ష. ఈ విధంగా మా ప్రాంతంలో ఉంది కాబట్టి ఫైర్ స్టేషన్ వెంటనే అక్కడ శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష.